యుద్ధ ప్రాతిపదికన నేను మహబూబ్నగర్ ప్రాజెక్టులు అన్ని ఫినిష్ చేస్తా ఉమ్మడి పాలమూరు అంటుంది. మరి ఉమ్మడి నల్లగొండను పీకనిగా గెలిపించినట, ఇవాళ ఇంత జరుగుతున్నా మూసుకొని పండుకునే రాయగోబైన సన్నాసిని పీకనిగా గెలిపించినట. ఒక మంచి ముచ్చట చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక గడ్డ పైన చాలా మేధావి ఉంటాడు. అంటే ఆయనకు ఇళ్ళ తెలివి ఎక్కువ ఉంటామట. ఇళ్ళకెళ్ళి ఎక్కడ ఎక్కువ బయట పడిపోతే జనాలు తట్టుకోలేరని భయపడి ఇట్లా రుమాలు కట్టుకుంటాడు. సో మొనగాడైన మంత్రి అన్నమాట, దమ్మున్న మంత్రి. ఆయన పేరు ఉత్తమ కుమార్ రెడ్డి. ఉత్తమ పురుషులలో పుణ్యపురుషుడు అన్నమాట ఆయన. సో ఉత్తమ కుమార్ రెడ్డి ఇలా ఒక మంచి ముచ్చట చెప్తుండ్రు. నాకైతే మా రాజగోపాల్ రెడ్డికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇలా ఈ వీడియో అంకితం చేస్తున్నా. అవసరమైతే మా కోమరెడ్డి వెంకటరెడ్డికి, జానరెడ్డికి, ఇంకా మా కాంగ్రెస్ నల్గొండ రెడ్లందరికీ ఈ వీడియో అంకితం. ముచ్చటంగా చూద్దాం. పాలమూరు ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్ అట. పాలమూరు ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్ అట. పాలమూరు అంటే మహబూబ్ నగర్ కదా, అంటే మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి ఉన్న ప్రాజెక్టుల పైన స్పెషల్ డ్రైవ్ అట, నల్గొండ కాదు. ఇక యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. యుద్ధ ప్రాతిపదికన అంటే అట్లా సంవత్సరం 10 సంవత్సరాలు అయ్యేది, సంవత్సరంకే పూర్తి చేస్తాం. ఇది మహబూబ్ నగర్ ప్రాజెక్టులు. ఎవరు చెప్తున్నారు? నల్గొండ మంత్రి చెప్తుండు. నల్గొండ మంత్రి నల్గొండ మీద యుద్ధ ప్రాతిపదిక ప్రాజెక్టులు పూర్తి చేయడట, మహబూబ్ నగర్లో చేస్తాడ. మరి మీరు అడుగుతారు, దమ్మున్న మంత్రి, దమ్మున్న ఇంకో మంత్రి, దద్దమ్మ ఎమ్మెల్యేలు మరి వీళ్ళందరూ మూసుకొని పంతురా అంటే దాన్ని మనం మాట్లాడాలి. ఇప్పుడు 2028 నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేశాడ. వచ్చే ఏడాది మార్చికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సార్ కంప్లీట్. అన్ని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సార్ అన్ని మహబూబ్ నగరే. అంటే మహబూబ్ నగర్ గురించే కదా మాట్లాడేది. ఇక ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో రివ్యూ చేస్తాడ. ఉమ్మడి పాలమూరు అంటే ఇప్పుడు వికారాబాద్ సపరేట్ అయినా అన్ని కలిపి పాత మహబూబ్ నగర్లో ఉన్న ప్రాజెక్టులన్నిటిపైన రివ్యూ చేసి యుద్ధ ప్రాతిపదికన వాటిని కంప్లీట్ చేస్తాడు. శబాస్, తప్పేం లేదు. అదే ఒక చిన్న పాయింట్ చెప్పాలి నేను చెప్పే కంటే ఫస్ట్, మన నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీగా ఎప్పుడైనా మా కాంగ్రెస్ పార్టీకే మేము నల్గొండ టికెట్లు ఇస్తూ ఉంటాం, సీట్లు వాళ్ళని గెలిపిస్తూ ఉంటాం. గత చరిత్ర మొత్తం టీఆర్ఎస్ రాకముందు వరకు. అయితే మరి ఏదో ఏమైందో ఏం కాదో మా ప్రజలు ఒకటేసారి టీఆర్ఎస్ని గెలిపించారు అన్నికన్నీ, మళ్ళీ ఒకటేసారి అన్నికన్నీ ఇలా కాంగ్రెస్కి ఇచ్చారు. ఒక్క సూర్యాపేట జగదీష్ రెడ్డి తప్ప, గతంలో మా మునుగోడు తప్ప. ఇప్పుడు బాధాకర విషయం ఏంటంటే మహబూబ్ నగర్ ప్రాజెక్టుల గురించి ఉన్నంత సోయి, మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై ఉన్నంత ప్రేమ, మహబూబ్ నగర్ ప్రజలపై ఉన్నంత ప్రేమ మన నల్గొండలో ఓట్లేసిన ప్రజలపైన నల్గొండ నాయకులైన కాంగ్రెస్ నాయకులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమరెడ్డి వెంకటరెడ్డి కానీ, జానారెడ్డి గారి తనయులకు కానీ, మా రాజగోపాల్ రెడ్డి కానీ, మా వెంకటరెడ్డి కానీ వీళ్ళకి ఎందుకు లేదు? ఒకవేళ ఉంటే ఏడ ఉంది? ఇప్పుడు మీరు కడతారా లేదా అని తర్వాత విషయం. ఓ మాట అయినా ఇప్పుడు మాట వెనకడికో సామెత ఉన్నదా, అన్నం పెట్టకపోయినా పర్లేదు, తింటావా అని అడిగితే ఆడికే గొప్ప, ఆడికే సంతోషం. నేను తినరా అర్థం వచ్చా. నువ్వు కడతావా సస్తావా దేవుడు ఎరుగు. కానీ నల్గొండ మంత్రిగా, ఒక స్థానికునిగా ప్రజలు ఓటేసి గెలిపిస్తున్నందుకు, నువ్వు సన్నాసివైన ఎన్నిసార్లు గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడుతున్నందుకు, ఇవాళ నిన్ను మంత్రిని చేసినందుకు ఆ ప్రజలకు సుఖ నీళ్ళు ఇవ్వాలి, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళైనా అట్లీస్ట్ కంటిన్యూ చేయాలి అనే సోయి ఉండాలి కదనే. సోయి లేని సన్నాసులకు మరి ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకునిగా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులుగా నల్గొండలో ఏ రకంగా అన్యాయం జరుగుతుంది నీళ్ళ విషయంలో, మహబూబ్ నగర్కి ఏ రకంగా నీళ్లు పోతున్నాయి, మరి నీళ్లు పోతుంటే మూసుకొని పండుకునే సన్నాసులు మన నల్గొండ ఎవరెవరు ఉన్నది ఒకసారి ఆయన మాటలు వినిపించే ప్రయత్నం చేస్తా, తర్వాత మిగతా విషయాన్ని మారుతా. సో మా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈయన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన గత 3-4 రోజులకెళ్ళి, నేను 4 రోజుల కింద ఒక విషయం చెప్పిన. ఏమని? అరే బాబు, మహబూబ్ నగర్ నీళ్ళు చూసుకోపోతున్నావు, నువ్వు మూసుకొని పండుకుంటావా రాయగోపాల్ అని అడిగిన. దాని గురించి తెరుచుకో, ఏ రకంగా అన్యాయం జరుగుతుంది,
ఏందని తెలుసుకో అని చెప్పిన. ఇంతవరకు మన మొత్తబారికి మంత్రి పదవి తప్ప ఏదొద్దు. సో ఇది TV9 లోగో ఉంది, నేను మీకు చూపించలేను, నార్మల్ వీడియో చూపిస్తా. ఒక్క నిమిషం. అంటే అలాగే వడ్డీ ఉంటాయి. ఆ వడ్డీ నీళ్ళు తాగి వెళ్ళాలి మంచి నీళ్ళని తెచ్చుకోకపోతున్నాం. పాస్ అయితే ప్రెషర్ ఉందా, పైన ప్రెషర్ ఉంటేనే వస్తాయి. పైన ప్రెషర్ లేనప్పుడు 440 ప్రెషర్ లేనప్పుడు చిన్నగా కింద ఎక్కువ స్పీడ్ పోతుంది, తక్కువ స్పీడ్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదంటే ఇప్పుడు ఎవరైతే ఈయన ఎక్స్ప్లెనేషన్ చేస్తుండో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నాకు అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకుంటున్నా 2014లో తెలంగాణ వచ్చిన మరుక్షణమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మునుగోడు నీరలో ఒక 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది. ఆ 2 ప్రాజెక్టులు, ఒకటి శివనగూడెం ప్రాజెక్టు, మరొకటి కృష్ణాపురం ప్రాజెక్టు. ఒకటి నాకు గుర్తున్నంత వరకు 12 TMCలు అనుకుంటా, ఒకటి 6 TMCలు అనుకుంటా, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. 12 TMCలు అయితే మేజర్ చెప్తుంటారు. టోటల్గా ఒక 18 TMCలు అనుకోరు. ఇప్పుడు దీనికి నీళ్లు రావాలి కదా. ఇప్పుడు ప్రాజెక్టు 2014లో నాకు గుర్తు స్టార్ట్ చేసినట్టు, లేదంటే 15 స్టార్టింగ్లో కావాలి, 2015 స్టార్టింగ్లో కావాలి. ఇప్పుడు దాదాపుగా 11 సంవత్సరాలు కావస్తుంది. 11 సంవత్సరాలకి వెళ్ళి ఈ ప్రాజెక్టు ఇప్పుడు 80% వర్క్ అయిపోయిందని అంటారు. ఎంత? 80% వర్క్ అయిపోయింది. ఇక మిగిలింది ఇంకా నెక్స్ట్ వాటరే రావాలి. ఇప్పుడు దానికి దాన్ని నింపాలంటే ఆ రోజు కేసీఆర్ వేసిన ప్లానింగ్ ప్రకారం శ్రీశైలం నుంచి, ఇక్కడ శ్రీశైలం ఉంటే శ్రీశైలం నుంచి కిందికి డిండి ఉంటే మధ్యలో ఒక రెగ్యులేటర్ పెట్టారు. ఈ రెగ్యులేటర్ కాడ ఏంటంటే, ఈ డిండి నుంచి నెక్స్ట్ శివనగూడెం ప్రాజెక్ట్ లేదంటే మునుగోడుకి డైరెక్ట్ వాటర్ రావాలి. ఈ రెగ్యులేటర్ పెట్టిన దగ్గర మహబూబ్ నగర్ కి 1.5 TMC, ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మునుగోడు ప్రాజెక్ట్కి వచ్చేసి 0.5 TMC ఇట్లా వాటర్ రావడానికి ప్లానింగ్ జరిగింది. దాంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 440 మీటర్లు అంటే 436 మీటర్లు. ఈ 36 మీటర్ల కాడ మహబూబ్ నగర్ రెగ్యులేటర్ పెట్టాలని ప్లానింగ్ జరుగుతుంది. 4 మీటర్ల పైన ఇప్పుడు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన నీళ్లు రావాలి. ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి గేట్ వాల్ అనుకోరాదు మన భాషలు చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ 436 మీటర్లకు 40 మీటర్ల మధ్యలో దాదాపు 6 మీటర్లు పోతుంది, 4 మీటర్లు పోతుంది. నేను ఇక్కడ తప్పు రాసింది 34 అనుకుంటా. సో 6 మీటర్ల గ్యాప్ లేదంటే 4 మీటర్ల గ్యాప్ ఉన్నది. ఈ 4 మీటర్ల గ్యాప్ లా నీళ్లు ఆ 4 మీటర్ కాడ పైకి వస్తేనే మనకి ఇక్కడ కిందికి దిగడానికి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున నల్గొండలో ప్రధానమైన, ఇప్పుడు మాదైతే వాస్తవానికి వర్షాధారమే. ఫ్లోరైడ్ బాధితులు, నేను పచ్చిగా చెప్తా, కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్లోరైడ్ భూతాన్ని నల్గొండ జిల్లా నుంచి పంపించాలనే లక్ష్యంతో భాగంగా ఆనాడు మిషన్ భగీరథలో గల్లీకి ఇంటింటికి బాత్రూమ్ కాడికి కూడా సాగర్ నీళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అది ఏదైనా సరే ప్రాజెక్ట్ నీళ్ళు తెచ్చింది. బోర్ వేస్తే ఫ్లోరైడ్ వాటర్ వస్తాయి, వీళ్ళ కీళ్ళు వంగిపోతున్నాయి, వీళ్ళు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఫ్లోరైడ్ నల్గొండ జిల్లాలో ప్రధానంగా మా మునుగోడులోనే ఉందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా తీసుకొచ్చింది. తర్వాత ఈ రాష్ట్రంలోనే ప్రధానంగా నల్గొండ జిల్లాలో నీళ్లు లేవనే ఉద్దేశంతో ఏ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకురావాల్సి వస్తలేదని చెప్పేసి ఆయన ఒక 2 ప్రాజెక్టులు ఇచ్చిపోతే మునుగోడులో 11 సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేసి అలా దాన్ని ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాక తీరా దాంట్లో నీళ్లు పెట్టాలనే సమయం వస్తున్నాగా ఇలా 4 మీటర్ల గ్యాప్ రెగ్యులేటర్ పెట్టుకొని మహబూబ్ నగర్ నీళ్లు తీసుకపోతే ఈ సన్నాసులు ఇప్పుడు ఏమంటాడు, ఉత్తమ్ కుమార్ అనే సన్నాసి ఏమంటాడు, నేను త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన నేను మహబూబ్ నగర్ ప్రాజెక్టులు అన్ని ఫినిష్ చేస్తా ఉమ్మడి పాలమూరు అంటుండు. మరి ఉమ్మడి నల్గొండ నిన్ను పీకనిగా గెలిపించినట, ఇవాళ ఇంత జరుగుతున్నా మూసుకొని పడుకునే రాయగోబైన సన్నాసిని పీకనిగా గెలిపించినట.
లేదంటే నల్గొండలో కాంగ్రెస్ రెడ్డి నాయకులందరూ పండుకొనిక గెలిచినట్ట. ఏ కారణం చేత గెలిపినట్టు? లేక 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలా ఫ్లోరైడ్ భూతాన్ని దూరం చేయడానికి వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని ఆ కేసీఆర్ కల్పిస్తే ఇలా ప్రభుత్వం లేదని ఎవడో మాపినాడో నిలిచిపోతుంటే ఇలా నల్గొండలో ఉన్న మంత్రి మహబూబ్నగర్కి పనిచేస్తాడు కానీ నల్గొండలో పనిచేయడం. ఇవన్నీ విషయాలు మా స్థానిక ఎమ్మెల్యే కోమరెడ్డి రాఘవేంద్ర దద్దమ్మ ఎమ్మెల్యే ఇవన్నీ విషయాలు మాట్లాడితే అక్రమ కేసులు తప్ప ఇంత పెద్ద ఎత్తున ఇంత దుర్మార్గంగా అన్యాయం జరుగుతుంటే గత వారం కింద నేను మాట్లాడినా, నాకు తెలిసి 4వ తారీఖు రోజు మాట్లాడినా. ఇలా 5 రోజులుగా వస్తుంది. 5 రోజులకి వెళ్ళి దీనిపైన ఒక మాజీ ఎమ్మెల్యే పోరాటం చేస్తుంది తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే మునగాడైన ఎమ్మెల్యే అని చెప్పుకున్న సిగ్గిదప్పిన సన్నాసి రాయగోబడి తినిపంతాడు. వాళ్ళ అన్నదమ్ములు తినిపంతారు, నల్లగొండ రెడ్లు తినిపంతారు. పోనీ ఈ ప్రాజెక్టు ఉన్నది మునుగోడ్ల కాబట్టి మిగతా వాళ్ళందరూ పట్టించుకోకపోయినా ఈ సన్నాసి పట్టించుకోవాలి కదా. ఆయన ఏమో మహబూబ్నగర్ ఇస్తాడ, ఈ సన్నాసి ఏమో మంత్రి పదవి కోసం పోరాటం చేస్తాడ. మునుగోడు డెవలప్ కాలేదు, అత్యంత వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి నోచుకోని ప్రాంతం అని చెప్పి సిగ్గు లేకుండా 25 ఏళ్ళు కమ్యూనిస్టు పరిపాలించరు, ఓ 40 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, అందరూ సన్నాసులే అని అదే కాంగ్రెస్ సన్నాసి అలా ఎమ్మెల్యే రాయగోబట్టి ఒప్పుకుంటున్నాడు. అంటే మునుగోడు ఏర్పడ్డప్పటి నుంచి కూడా మేమే రాజ్యం వెళ్ళినాం. ఆనాడు కమ్యూనిస్టులు కావచ్చు, ఎర్రన్నలు, ఈనాడు 3 రంగులను కావచ్చు, ఎవడొచ్చినా ఏ అభివృద్ధి చేయలేదు. మధ్యలో 4 ఏళ్ళు 5 ఏళ్ళు టీఆర్ఎస్ వాడు వస్తే వాడు చేసిన అభివృద్ధిని కూడా దాన్ని కంటిన్యూ చేయలేక సన్నాసు లెక్క మూసుకొని పంతురని నిజం ఒప్పుకుంటారు వాళ్ళు. ఈ సన్నాసు 75 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎర్రన్నలు కలిసి పరిపాలించి ఏం బీకింది లేదు. నడవంతనం 5 ఏళ్ళు వస్తే 2 ప్రాజెక్టులు ఇస్తే వీళ్ళు దానిపైన ఇన్ని కుట్రలు జరుగుతుంటే ఈ సన్నాసి ఒక్క క్షణం కూడా ఇంతవరకు మాట్లాడుతుంది. హక్కసు ఈగో మహేష్ గారు మాట్లాడినాక నేను ఎట్లా మాట్లాడలే, వానికి క్రెడిట్ వస్తుందేమో, వానికి పేరు వస్తుందేమో, నేనెందుకు మాట్లాడలే? అభివృద్ధి నోచుకోవాలంటే పరిపాలించింది మీరే కదా. పాలన చేసింది, పరిపాలించింది, రాజ్యం ఎక్కింది, పోస్తామని నీ లెక్క పోటు మోగం లెక్క మాట్లాడారు మీ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు, ఎర్రజెండా వాళ్ళు. ఇవాళ గాలి తెచ్చిరు, లేక ఒక 2 ప్రాజెక్టులు వస్తే దాంట్లో నీళ్ళు నింపురు అంటే వాడు మహబూబ్నగర్ దోసుకపోతుంటే ఈ సన్నాసులు నాకు మంత్రి పదవి ఇత్తవా ఇదే పని. జనంకి గ్యారెంటీలు అక్కర్లేదు, అభివృద్ధి అక్కర్లేదు. నల్గొండలో మరి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, 1 సీటు పోతే మరి 11 నేరాల్లో నీళ్లు ఇవ్వాలనే ఆలోచన లేదు. పోనీ సన్నాసి పోయే నీళ్ళు ఆపే ఉద్దేశం లేదు. వీళ్ళు మంత్రులు, వీళ్ళకి ఓటేరి నల్గొండ ప్రజలు సోయ తెచ్చుకోరు. మీకు సిగ్గుండాలని నేను చెప్తున్నా. 11 సీట్లు మీరు ఇస్తే మీకు వచ్చే నీళ్లను కూడా వాడు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేకపోతే ముఖ్యమంత్రుల మీద మంత్రి పదవుల కోసం పోరాటం చేస్తారట, పదవుల కోసం పోరాటం చేస్తారు, కానీ ప్రజలకు బుక్క నీళ్ళు ఇస్తాను మాత్రం పోరాటం చేయరట. ఇంత దద్దమ్మ ఎమ్మెల్యేలు కాబట్టి నేను దద్దమ్మలు పెట్టిన పేరు. దమ్మున్నది, బొంగు పోసని ఇన్ని కూడా నమ్మడు. నిజం నికార్సు ఉంటది, కచ్చగా ఉంటది, ఇంతే కచ్చగా వస్తుంది నిజం. ఈ సన్నాసి ఇప్పుడు దీని మీద ఇంకో కేసు పెట్టుకో, బొచ్చు నెలకు 3 సార్లు తిరుగుతున్నా, ఇంకో రోజు ఎక్కువ అవుతుంది అంతే. సిగ్గిదప్పిన గాడిది. ఓడిపోయిన ఎమ్మెల్యే గింత పని చేస్తా అంటే ఈ సన్నాసి గెలిచిండు, నేను మునగాని ఇంకా నీ సీఎం అదట, ఇంకా పిక్తావు ఇడ సీఎం అయ్యి ఇలా ఉన్నది పిక్తలేవు. కానీ నీ నియోజకంలో 2 ప్రాజెక్టులు ఉంటే సుక్క నీళ్లు రాకుండా మహబూబ్నగర్లో తోడకపోతుంటే ముఖ్యమంత్రి అడిగే దమ్ము లేదు దద్దమ్మ. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అయి పొడుస్తావు. డెవలప్ రైజింగ్ మునుగోడంట. బతుకు పాడుగాను, బురదల పంది బతాను, నువ్వు బతాను. దేనికి ఉపయోగం? నీళ్లు పోతుంటే వచ్చేదే గట్టిగా 60 రోజులు లేదా 90 రోజులు, 5 నెలలు అంటారు కానీ అల్ల వచ్చేది 60-70 రోజులే. ఆడ శ్రీశైలం నింతనే కిందకి నీళ్లు తీసుకువస్తుంది. బట్ నిన్నకి ఏమైనా ఆడంగా ఆల్రెడీ పోతే పడి పొక్క పెట్టి పోతూనే ఉండే ఆంధ్రోలు. ఇక ఉన్న నీళ్ళన్న వాడుకుంటే అది కూడా ఈ సన్నాసులకు సోయలేదు. ఇంకంట ఈయన యుద్ధ ప్రాతిపదికన ఈ బొత్సులంగా తెలివి వచ్చి యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఏది కాళేశ్వరం పిల్లర్లు కట్టిండు, సుక్క నీళ్లు కూడా రాకపోయినా 1,50,00,000 వరిధాన్యం పంతుంది కాబట్టి ఈ మునగాడు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మహబూబ్నగర్ కట్టాలి. మరి సన్నాసి మహబూబ్నగర్కే సాగు, ఆడనే గెలుపో. ఏదైతే కలవ కుడుతుందో, ఏదైతే నెట్టంపాలు ఉందో, ఏదైతే
ఇలా కోయిల్ సాగర్ ఉందని చెప్పుకున్నావు, వాడికే పోయి సాగు, వాడినే గెలుపో మరి. అమ్మకారులు పుట్టంట, చిన్న అమ్మకు పెడతాంట బువ్వ, అమ్మకు పెట్టట. గట్లనే ఉంది ఇలా సంసారం. ఇలా సిగ్గులేదా నిజంగా? తుప్ప ఊంచినారా ఇలా కాంగ్రెస్ వాళ్ళకు, మా నల్గొండ సన్నాసులకు చెప్తున్నా. తుప్ప ఊంచినా. ఎందుకంటే నల్గొండ పైరు సోయి తక్కువలు, పైసలు ఇస్తే ఓటేస్తారు, నువ్వు ఎన్ని లుచ్చ పనులు చేసినా అన్ని మర్చిపోతారని ఒక అహంకారంతో వీళ్ళు ఇంత చండాలమైన ప్రోగ్రాం చేస్తారు. ఇలా చూస్తున్నాం కదా, నాలాంటోడు ఆడో బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి మీరు చేసే లంగా కథ మొత్తం బయట వేస్తే కేసులు పెట్టుకొని బతుకుతారు. ఇది మీ బతుకు, మీ నిజస్వరూపం ఇది. మహబూబ్ నగర్కి పనిచేసంట ఈ మునగాడు. హుజూర్ నగర్ రేపు గెలుస్తావు, హుజూర్ నగర్లో 10,000 ఇస్తాడు ఓటుకు, బొచ్చు అయ్యేదే ఉంది, గెలుస్తా అనుకుంటున్నాను. మా రాఘవుడికి గట్టినే కదా, 12,000 మున్సిపాలిటీతో గెలిచిన, రేపు 20,000 ఇస్తా. ప్రాజెక్టులు ఎందుకు, నీళ్ళు ఎందుకు, పథకాలు ఎందుకు, అభివృద్ధి ఎందుకు? నల్గొండ పోరాటాల గడ్డ, పోరాటాల కిల్ల. ఇటువంటి సన్నాసుల్ని ఇలా రాజ్యం ఎక్కించి బాధపడుతుంది, అందుకే పోరాటం చేస్తుంది. ఇది ఈయన బా అమ్మ మునగాడే అని అమ్మ. నిజంగా ఇలా రుమాలు కట్టపోవడే మంచిది. ఇంత తెలివిగా, ఇంత మోనార్క్గా మహబూబ్ నగర్ ని డెవలప్ చేస్తాడు, కానీ నల్గొండని నాశనం చేస్తాను ఒప్పుకుంటున్నాడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఒప్పేసుకుంటున్నాడు. మరి ఈయన మీద పోరాటం చేస్తాడా? ఈయన మీద దమ్మున్న ఎమ్మెల్యే పోరాటం చేయాలి. ఇప్పుడు నేను చూడాలి ఆ పోరాటం ఎంత పొడుగుంటుందో. అది